Hey guys, have a good day. Welcome back to our channel Learn a Language with Banu. Previous videoలో 2 questions అడిగాను కదా. Here are those answers. First one, పట్టాభిషేకం, coronation. Next one, ఈ రోజు నుండి, today onwards. ఓకే, మరి ఇవాల్టి 2 questions. First one, అవతారం, కృష్ణ అవతారం, రామ అవతారం ఇలా అంటుంటాం కదా, అది అవతారం. నన్ను నమ్ము. ప్లీజ్ లెట్ మీ నో యువర్ ఆన్సర్స్ ఇన్ ది కమెంట్ బాక్స్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో టుడేస్ టాపిక్ ఈజ్ యూస్ఫుల్ ఇంగ్లీష్ ఫ్రేజెస్ ఫర్ పేరెంట్ టీచర్ మీటింగ్, అంటే పీటీఎం. మన పిల్లల స్కూళ్ళల్లో ఎగ్జామ్ తర్వాత పీటీఎం జరుగుతుంది కదా, దాని గురించి ఇంగ్లీష్లో కాన్వర్జేషన్ ఇప్పుడు చెప్పుకుందాం. మోస్ట్ ఆఫ్ ది ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో పేరెంట్స్ టీచర్స్తో ఇంగ్లీష్ మాట్లాడాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు చాలామంది పేరెంట్స్కి చాలా నర్వస్గా ఉంటుంది పిల్లల గురించి టీచర్స్తో మాట్లాడటానికి. So here today I am going to make a conversation between a parent and a teacher, and I hope that you will get a clear idea on how to discuss the problems of children with teachers in English. So without any delay, let's start with the conversation. పేరెంట్ క్లాస్ రూమ్లో వెళ్ళబోయే ముందు ఇలా అడుగుతారు, మే ఐ కమ్ ఇన్ మ్యామ్, అంటే నేను లోపలికి రావచ్చా? టీచర్, ఎస్ కమ్ ఇన్ ప్లీజ్. మనం ఎవరిని కలిసినా ఫస్ట్ ఇంగ్లీష్లో మనం విష్ చేయాలి. ఇప్పుడు పేరెంట్, గుడ్ మార్నింగ్ మ్యామ్, ఐ యామ్ హరిణి, అనూస్ మదర్. టీచర్, హో గుడ్ మార్నింగ్ మిస్సెస్ హరిణి, ప్లీజ్ హ్యావ్ ఎ సీట్. పేరెంట్, థ్యాంక్ యూ, హౌ ఆర్ యూ మ్యామ్? టీచర్, ఐ యామ్ ఫైన్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. Parent, actually, I wanted to know about the progress of my child. How is she doing in the class? పిల్లలు బ్రిలియంట్ స్టూడెంట్స్ ఉంటారు, డల్ స్టూడెంట్స్ ఉంటారు. సో నేను ఫస్ట్ బ్రిలియంట్ స్టూడెంట్ గురించి ఎలా మాట్లాడాలో చెప్తాను, నెక్స్ట్ డల్ స్టూడెంట్ గురించి. సో నౌ వీఆర్ గోయింగ్ టు టాకింగ్ అబౌట్ బ్రిలియంట్ స్టూడెంట్. టీచర్, well, there is basically nothing to tell about her. She is very studious, very well mannered and an obedient child. అంటే తన గురించి చెప్పడానికి ఏమీ లేదు, ఎందుకంటే తను బాగా చదువుతుంది, మంచి నడవడి మరియు విధేయత కలిగిన అమ్మాయి. పేరెంట్, హో గ్లాడ్ టు హియర్ దట్, అంటే ఆ మాటకి నాకు చాలా సంతోషంగా ఉంది. టీచర్, బట్ షీ ఈస్ వెరీ షై, షీ డజంట్ కమ్యూనికేట్ మచ్ విత్ హర్ ఫ్రెండ్స్ అండ్ టీచర్స్. కానీ తను చాలా సిగ్గుపడుతుంది, టీచర్స్తో అయినా ఫ్రెండ్స్తో అయినా సరిగా మాట్లాడదు. పేరెంట్, ఓ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ యూ టు మేక్ హర్ పార్టిసిపేట్ ఇన్ ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్. మేబీ ఇట్ వుడ్ బెనిఫిట్ హర్ అ లాట్. నాదొక చిన్న రిక్వెస్ట్, తనని ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్లో పాల్గొనేలాగా చెయ్యండి. ఒకవేళ అలా పార్టిసిపేట్ చేయటం వల్ల తను బెటర్గా అవ్వచ్చు. టీచర్, ష్యూర్, ఐ వుడ్ ఆల్సో ట్రై, బట్ ఐ వుడ్ సజెస్ట్ యూ నాట్ టు వరీ అబౌట్ దీస్ థింగ్స్. షీ ఈస్ వెరీ యంగ్ నౌ అండ్ ఇట్స్ నథింగ్ సీరియస్, గ్రాడ్యువల్లీ ఇట్ విల్ గో అవే. ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను, కానీ దీని గురించి మీరు పెద్దగా పట్టించుకోవద్దు. తను ఇప్పుడు చాలా చిన్నపిల్ల, సో ఇదేమి పెద్ద సీరియస్ మ్యాటర్ కాదు, నెమ్మదిగా అదే పోతుంది. పేరెంట్, ఆల్ రైట్, కెన్ ఐ హ్యావ్ యువర్ కాంటాక్ట్ నెంబర్ ప్లీజ్? మీ ఫోన్ నెంబర్ ఇస్తారా? కొంతమంది ఫోన్ నెంబర్ ఇస్తారు, కొంతమంది ఇవ్వరు. ఒకవేళ ఫోన్ నెంబర్ ఇచ్చేటట్టయితే. టీచర్, ష్యూర్, హీర్ ఈజ్ మై నెంబర్, కాల్ మీ ఆఫ్టర్ స్కూల్ అవర్స్ ప్లీజ్. నా నెంబర్ తీసుకోండి, కానీ స్కూల్ అవర్స్ అయిపోయాకే నాకు కాల్ చేయండి. పేరెంట్, అఫ్ కోర్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్నెస్. ఐ ట్రస్ట్ యూ అండ్ దిస్ ఇన్స్టిట్యూషన్ అ లాట్. ఒకవేళ టీచర్ ఫోన్ నెంబర్ ఇవ్వటం ఇష్టపడకపోతే ఇలా అంటారు, టీచర్, ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ పీటీఎం అండ్ యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్. నెక్స్ట్ పీటీఎంలో మనం కలిసినప్పుడు మళ్ళీ మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే నన్ను అడగండి.
నౌ టాకింగ్ అబౌట్ డల్ స్టూడెంట్. డల్ స్టూడెంట్ గురించి ఎలా మాట్లాడాలో ఇప్పుడు చూద్దాం. టీచర్, వీఆర్ క్వైట్ వరీడ్ అబౌట్ యువర్ డాటర్ అను. మీ అమ్మాయి అను గురించి మేము కొంచెం చింతిస్తున్నాము. పేరెంట్, వాట్ హ్యాపెండ్? డిడ్ షీ డూ సంథింగ్ రాంగ్ మ్యామ్? ఏమైంది? తనేమన్నా రాంగ్గా చేసిందా? టీచర్, అను డజంట్ పే మచ్ అటెన్షన్ డ్యూరింగ్ ద క్లాస్. అను క్లాస్లో శ్రద్ధ చూపించట్లేదు. పేరెంట్, ఐ నో మ్యామ్, షీ ఈజ్ వెరీ నాటీ అట్ హోమ్ టూ. నాకు తెలుసండి, ఇంట్లో కూడా తను చాలా అల్లరిగా ఉంటుంది మ్యామ్. టీచర్, షీ కీప్స్ టాకింగ్ విత్ అదర్ స్టూడెంట్స్ డ్యూరింగ్ ద క్లాస్. క్లాస్ జరుగుతున్న సమయంలో కూడా తను వేరే పిల్లలతో మాట్లాడుతూ ఉంటుంది. పేరెంట్, ఓ ఐఎమ్ సారీ ఫర్ దిస్. ఐ విల్ ష్యూర్లీ టాక్ టు హర్ అబౌట్ దిస్ మ్యాటర్. ఓ క్షమించండి, దీని గురించి నేను తనతో మాట్లాడతాను. టీచర్, వన్ మోర్ థింగ్, షీ నీడ్స్ టు ఫిక్స్ హర్ హ్యాండ్ రైటింగ్. హర్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ క్వైట్ డిఫికల్ట్ టు రీడ్. ఇంకో విషయం, తన హ్యాండ్ రైటింగ్ అస్సలు బాగోలేదు. ఈవెన్ తన రైటింగ్ చదవడానికి కూడా చాలా కష్టంగా ఉంది. పేరెంట్, ఓకే, హౌ ఈజ్ హర్ లాస్ట్ క్లాస్ టెస్ట్ రిజల్ట్ మ్యామ్? క్లాస్ టెస్ట్లో తన రిజల్ట్ ఎలా వచ్చింది మ్యామ్? టీచర్, నాట్ సో గుడ్. ఐఎమ్ క్వైట్ డిసప్పాయింటెడ్ విత్ హర్ మార్క్స్ దిస్ టైమ్. అస్సలు సరిగ్గా రాలేదు. ఈసారి తన మార్క్స్ నాకు చాలా డిసప్పాయింట్ చేసింది. పేరెంట్, డస్ షీ నీడ్ ఎక్స్ట్రా ట్యూషన్? తనకేమైనా ఎక్స్ట్రా ట్యూషన్ పెట్టమంటారా? టీచర్, నో, షీ జస్ట్ నీడ్స్ టు ప్రాక్టీస్ మోర్. లేదు, తను ఇంకొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. పేరెంట్, అఫ్ కోర్స్, ఐ విల్ డెఫినెట్లీ గివ్ హర్ మోర్ అటెన్షన్ దాన్ బిఫోర్. ఖచ్చితంగా ఇదివరకటి కంటే ఎక్కువ శ్రద్ధ చూపిస్తాను. టీచర్, ష్యూర్, మే ఐ ఆస్క్ యూ ఎ క్వశ్చన్? డస్ షీ ప్లే వీడియో గేమ్స్ ఆఫెన్? మిమ్మల్ని ఒక ప్రశ్న అడగచ్చా? తనేమన్నా వీడియో గేమ్స్ ఎక్కువ ఆడుతుందా? పేరెంట్, ఎస్, షీ డస్. షీ ఈస్ బేసికలీ అడిక్టెడ్ టు ఇట్. అవును, ఆడుతుంది. చెప్పాలంటే బాగా అలవాటు పడింది. టీచర్, I would advise her to set a timetable and play video games for a certain amount of time. And with the help of a timetable, she will also be able to focus on her studies more. నాదొక సలహా, టైం టేబుల్ సెట్ చేయండి, వీడియో గేమ్స్ కొంత సమయం ఆడుకోనివ్వండి. దాని ద్వారా స్టడీస్ మీద కూడా కొంతవరకు ఫోకస్ చేయగలుగుతుంది. పేరెంట్, అఫ్ కోర్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అడ్వైస్. ఖచ్చితంగా, మీ సలహాకి ధన్యవాదాలు. So, this is the conversation between a parent and a teacher. I hope you like this video and it is helpful to the parents and the teachers as well. If you like this video, please do like, share, comment and subscribe to our channel for upcoming more videos. Thanks for watching. Learn a language with Banu.